శుభోదయం అమ్మ. విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. మొన్న మనం చెప్పుకున్న పాఠ్యాంశం ఏంటమ్మా? అలంకారాలు. అలంకారాలు రకాలు తెలుసుకున్నాం. శబ్దాలంకారం, అర్థాలంకారం అనే 2 రకాలని. అదేవిధంగా శబ్దాలంకారాల్లో 3 రకాలు: అనుప్రాసాలంకారం, యమకం, ముక్తాపదగ్రస్తం అని తెలుసుకున్నాం. మరి అనుప్రాసాలంకారం తిరిగి 4 విధాలుగా విభజన చెందుతుందని తెలుసుకున్నాం. 1 వృత్యానుప్రాసాలంకారం, 2 చేకానుప్రాసాలంకారం, 3 లాటానుప్రాసాలంకారం, 4 అంత్యానుప్రాస అలంకారం. మనం ముందు ఉన్న ఈ వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస ఈ 3 గురించి కూడా మనం వీడియోలో వివరించుకున్నాం. ఇప్పుడు చివరిదైన అంత్యానుప్రాస అలంకారం. మరి ఇక్కడ అంత్య అంటే అర్థం ఏంటమ్మా? అంత్య అంటే చివర అని అర్థం. అంత్య అంటే చివర. చివర. మరి ప్రాస అంటే ఏంటమ్మా? ప్రాస అంటే ఒకే విధమైన అక్షరాలు మరలా మరలా ఆవృతం అవుతూ రావడం. ఒకే విధమైన అక్షరాలు. చూడమ్మా, అంత్యానుప్రాస అంటే చివరగా ఒకే రకమైన అక్షరాలు వస్తూ ఉంటే కనుక అవి మనకి అంత్యానుప్రాస చెందుతుంది. పద్యంలో ఉన్న 4 లైన్లని మనం ఏమంటామమ్మా? పాదాలు అంటాం. పద్యానికి మనం 4 పాదాలు కలిగి ఉంటాయి. పద్య పాదాలు అని పిలుస్తూ ఉంటాం పద్యాన్ని మనం. అదేవిధంగా వాక్యాలు ఏవైనా సరే తీసుకున్నా కూడా వాటి చివరన కూడా ఒకే అక్షరంతో అంతమవుతూ ఉంటే కనుక అట్లాగా ఒకే అక్షరంతో అంతమవుతున్న పద్యాన్ని కానీ వాక్యాలను కానీ మనం అంత్యానుప్రాస అలంకారానికి చెందినవిగా గుర్తిస్తూ ఉంటాం. ఉదాహరణగా చూడండమ్మా, ఈ కింద ఇచ్చిన పద్యం చూడండి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా. ఇక్కడ చూడమ్మా, పొలాలనన్నీ హలాల దున్ని. మనం ఈ 2 వాక్యాల్లో ఉన్న 2 పద్యాలు అంటే ద్విపద పద్యాల్లో 2 లైన్లే ఉంటూ ఉంటాయమ్మా. అలాంటి 2 లైన్లతో ఉన్న పద్యాలను ద్విపద పద్యాలు అంటాం. ఈ ద్విపద పద్యంలో చివర చూడండి, మనకి 2 కూడా 2 లైన్లు చివర కూడా ఒకటే అక్షరంతో అంతమవుతూ ఉంది. అంటే ఒకే అక్షరంతో ఉంటే ఏంటి? ప్రాస. మరి చివరగా ఉంది కాబట్టి ఆ ప్రాస అంత్యానుప్రాస అంటున్నాం. చివరగా వస్తున్న ప్రాస కాబట్టి అంత్యానుప్రాస. తర్వాత చూడండి, ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా. ఇక్కడ కూడా చూసారమ్మా, ఈ 2 పాదాల చివర కూడా ఒకే అక్షరంతో అంతమవుతూ ఉంది మనకి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా. ఇవి చివరగా ఒకే అక్షరంతో అంతమవుతూ ఉన్నాయి కాబట్టి ఇవి అంత్యానుప్రాస అలంకారానికి చెందినవి. మరి దీని అర్థం ఏంటమ్మా? పొలాలన్నీ కూడా దున్నేటప్పుడు ఉపయోగించే పరికరం ఏంటి? హలం. హలం అంటే ఏంటమ్మా? నాగలి. హలం అంటే నాగలి. నాగలితో ఆ పొలాన్ని దున్నుతారు. ఇలా తలంలో హేమం పిండగా. ఇలా అంటే ఏంటమ్మా? భూమి. ఇలా అంటే భూమి. ఈ భూమిని ఆ నాగలితో దున్ని వీళ్ళు పంట పండిస్తారు. అప్పుడు మనకి ఏం పండుతుంది? ధాన్యం. మరి ధాన్యం ఏ రంగులో ఉంటుంది? బంగారు రంగులో ఉంటుంది. హేమం అంటే ఏంటి? బంగారం. హేమం అంటే బంగారం. బంగారు ధాన్యం మనకి పండుతుంది. ఇక్కడ ఇలా తలంలో హేమం పిండగానే అర్థం ఏంటంటే భూమిని దున్ని ధాన్యాన్ని పండిస్తున్నారు. దీని అర్థం ధాన్యంగా మనం చెప్పుకోవాలమ్మా. ధాన్యం. రైతు ఏం చేస్తాడు? ఎంతో కష్టపడి చెమటోంచి పొలాలన్నీ దున్ని ఆ యొక్క పంటని పండిస్తాడు అనమాట. అప్పుడే కదా జగానికంతా సౌఖ్యం నిండగా. మనకి కట్ల డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి తిండి లేదు. మన ఆకలి తీరుతుందమ్మా? తీరదు. ధనం మన ఆకలిని తీర్చదు. మన ఆకలిని ఏం తీరుస్తుంది మరి? అన్నం. అన్నపూర్ణదేవియే ఈ యొక్క ఆకలిని మనకి తీరుస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఎంత డబ్బు ఉన్నది అని కాదు, సమయానికి మన ఆకలి తీరిందా లేదే అనేది మనం గ్రహించాలి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా. మనం ఈ యొక్క పద్యంలో చివరగా ఒకే అక్షరంతో అంతమవుతూ ఉంది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారంగా మనం చెప్పుకోవాలమ్మా. మీరు మీ పాఠ్యపుస్తకం నందు ఈ యొక్క
అలంకారాల గురించి నోట్స్ని పొందుపరిచి ఈ యొక్క ఒక్కొక్క దానికి మీరు సొంతంగా మరికొన్ని ఉదాహరణలు పొందుపరచండి అమ్మా. మనం తర్వాత వీడియోల్లో అర్ధాలంకారాల్లోని రకాలను మనం తెలుసుకుందాం.